హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే ఎస్ఐ స్ట్రాటజీ అనేది నేను ఈ వీడియోలో చేయాలనుకుంటున్నాను. సో ఎస్ఐ మార్క్స్ ఎన్ని, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తున్నాయి, అదేవిధంగా టాపిక్ వైజ్ కూడా ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తున్నాయి, మొత్తం ఏ టు జెడ్ స్టార్టింగ్ టు ఎండింగ్. సో ప్రిలిమ్స్ గురించి, మెయిన్స్ గురించి, ఈవెంట్స్ గురించి అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను నేను. సో వీడియో అనేది లెంతీగా ఉండొచ్చు మేబీ, ఎందుకంటే టాపిక్స్ చాలా ఉన్నాయి. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అప్పటికి మీకు ఇబ్బంది అనిపిస్తే 1.2 కానీ 1.5 కానీ 2xలో పెట్టి స్పీడ్ చేయండి, కానీ స్కిప్ చేయొద్దు. సో క్లియర్ కట్గా ఉంటుంది. నేనైతే మీకు మాటిస్తున్నాను, వీడియో చివరి ఎండ్ అయ్యేంత వరకు అయ్యేప్పటికీ మీకు ఖచ్చితంగా ఫుల్ క్లారిటీ వస్తుంది ఎస్ఐ మీద. ఎన్ని మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు, ఎంత మన యొక్క కట్ ఆఫ్ ఉన్నాయి, అన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్ వస్తుంది మీకు. ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చి మీకు ఖచ్చితంగా నేను కూడా క్రాక్ చేయగలను ప్రిపేర్ అవుతే అన్న పాయింట్ అనేది మీ మైండ్లోకి వస్తుంది. అదైతే నేను చెప్పగలుగుతాను. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అదేవిధంగా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ వీడియో అవుతుంది వాళ్ళకి. సో ఈ వీడియోలో అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయి కాబట్టి ఈ ఒక వీడియో చూడడం వల్ల మ్యాక్సిమం 90%. అదేవిధంగా రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను కదా ఎస్ఐ సార్ తోటి, అది కూడా షేర్ చేయండి. ఈ 2 వీడియోలు చేస్తే మ్యాక్సిమం 90% డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో షేర్ చేయండి. ఎస్ఐ 2026 అనే స్ట్రాటజీ చూద్దాం ఇప్పుడు మనం. సో మనకి ఇక్కడ జాబ్ క్రాక్ చేయడానికి మనకు కావాల్సింది పర్సంటేజ్ ఎంత అంటే ఒక 65 to 70% మనం మార్క్స్ గెయిన్ చేస్తే ఈజీగా జాబ్ క్రాక్ చేయొచ్చు. దట్ మీన్స్ 260+ ఆర్ 280 ఈ మధ్యలో మనకు కట్ ఆఫ్లు అనేవి ఉంటాయి. అది ఏ కేటగిరీ అయినప్పటికీ, ఏ డిస్టిక్ అయినప్పటికీ, అదేవిధంగా ఏ జోన్ అయినప్పటికీ కూడా. సో నేను ఇక్కడ ఓన్లీ మెయిన్స్ గురించే మాట్లాడుతున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ప్రిలిమ్స్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే మెయిన్స్కి ప్రిపేర్ అవుతే సేమ్ సిలబస్ కాబట్టి మీరు ప్రిలిమ్స్ ఈజీగా క్రాక్ చేస్తారు. సో మెయిన్స్లో మనకి 4 పేపర్స్ ఉంటాయి. 1 ఇంగ్లీషు, 2 తెలుగు, 3 అర్థమెటిక్ రీజనింగ్, 4 మనకి జిఎస్ పేపరు. ఇప్పుడు నేను తెలుగు, ఇంగ్లీష్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే అవి 35% క్వాలిఫై నేచర్ మాత్రమే. మార్క్స్ అనేది మనకి యాడ్ చేయరు. సో అది కూడా మనకి ఈజీగా ఉంటుంది, అందరూ ఆల్మోస్ట్ క్వాలిఫై అవుతారు. సో రిమైనింగ్ ఏదైతే మనకు మెరిట్ తీస్తారో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. సో మన టార్గెట్ వచ్చి మనకి 260 నుంచి 280 వరకు ఉంటుంది. సో ఇక్కడ మనకి 3rd పేపర్లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అర్థమెటిక్ నుంచి మనకి 100 లేదా 110 వరకు వస్తాయి. అదేవిధంగా రీజనింగ్ కూడా 100 లేదా 90 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 200 మనకి 130+ అనేది టార్గెట్ పెట్టుకున్నాం. సో పక్కన పెట్టుకున్నవి మాత్రం 60-70 అనేది మీరు, అది నా స్ట్రాటజీ, నా వీక్ అది స్ట్రాంగ్ జోన్ బట్టి నేను వేసుకున్న మార్క్స్ అయ్యి. సో అక్కడ మీరు మార్చుకుని వేసుకోండి. అదేవిధంగా జిఎస్లో కూడా 200కి 130 టార్గెట్ పెట్టుకుంటే మనకి 260+ వస్తుంది. సో ఇక్కడ 2 ఈక్వల్గా ఎందుకు వేసానంటే మనం ఖచ్చితంగా ఈక్వల్గానే వెళ్ళాలి. ఒక పేపర్కి ఎక్కువ గంటలు మనకు ఇచ్చి ప్రిఫరెన్స్ ఇచ్చి వేరే పేపర్లో డిస్క్వాలిఫై అయినా మొత్తం డిస్క్వాలిఫై అయిపోతాం. అదేవిధంగా మార్కులు తక్కువ తెచ్చుకొని ఒక పేపర్తోనే జాబ్ కొట్టడం అనేది అసాధ్యం అది. సో రెండిట్లో కూడా మనం ఈక్వల్గా మార్క్స్ తెచ్చుకోవాలి. టైం ఉంది కాబట్టి మీ వీక్ జోన్ని స్ట్రాంగ్ జోన్గా కన్వర్ట్ చేసుకునే ప్రాసెస్ చేసుకోండి. సో ఇక్కడ జిఎస్లో మనకి సబ్జెక్ట్ వైజ్గా వెళ్తే సైన్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 40 వస్తాయి, హిస్టరీ నుంచి 30 వస్తాయి, పాలిటీ నుంచి 30, జాగ్రఫీ నుంచి 30, ఎకానమీ నుంచి 20, అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి 50 వస్తాయి. సో 200కి మీరు మళ్ళీ 130+ అనేది టార్గెట్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ పక్కన ఉన్నాయన్నీ కూడా నా సబ్జెక్టులు, అదే నా మార్క్స్ స్ట్రాటజీ, అది నేను అవి రీచ్ అవ్వాలని నేను పెట్టుకున్నాను. అవి మీరు అక్కడ మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి మనకి గ్రౌండ్ టార్గెట్. సో గ్రౌండ్ టార్గెట్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే మీరు చూసారు మన కానిస్టేబుల్లో 137, 135+ వచ్చినా కానీ చాలామంది జాబ్ రాలేదు. మేబీ ఇక్కడ మనకి 1 or 2 మార్క్స్లో మిస్ అయినా కానీ గ్రౌండ్లో కూడా మినిమం మార్క్స్ పెట్టుకుంటే మనకి ఆర్ఎస్ఐ అనేది వస్తుంది. అదే ఏఆర్ఎస్ఐ కానీ లేదా ఏపీఎస్ఐ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే గ్రౌండ్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అది నా 60+ అనేది నేను ఇప్పుడున్న పొజిషన్లో నేను పెట్టుకున్న టార్గెట్. నేను మొన్న 56 చేశాను. సో అందుకే 4 మార్క్స్ పెట్టుకున్నాను. మీ ఇంకా యంగ్ బ్లడ్ అయితే ఒక 70 పెట్టుకోండి, 75 పెట్టుకోండి. లేదు నాకు మెరిట్ అవసరం లేదు, నేను సివిల్కే ప్రిపేర్ అవుతానే క్వాలిఫైకి చూసుకోండి.
నా సజెషన్ ఏంటంటే 2 వెళ్ళడం చాలా మంచిది ఎప్పుడైనా, ఓకేనా. సో స్టడీ అవర్స్ కూడా నేను చెప్తున్నాను 3 మల్టిపుల్ చెప్తున్నాను, అంటే 3 అవర్స్, 6 అవర్స్, 9 అవర్స్, 12 అవర్స్ ఇంటూ 365 డేస్, ఓకేనా. సో మినిమం 3 అవర్స్ అనేది మీరు టచ్ చేయాలి. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆ రోజు 3 గంటలు చదవాలి ఖచ్చితంగా, అది మీకు ఏ పని అయినప్పటికీ కూడా, ఓకేనా. మీ ఇంటి పక్కన పిడుగు పడినప్పటికీ లేదా మీ ఇల్లే కూలిపోయినా కానీ ఖచ్చితంగా మీరు 3 అవర్లో కంప్లీట్ చేయాలి, అది మార్నింగ్ అయినా కానీ ఈవినింగ్ అయినప్పటికీ, ఓకేనా. మీరు పార్ట్ టైంకి వెళ్ళినా కానీ 3 అవర్స్ ఈజీగా దొరుకుతాయి మీకు. మీరు ఫుల్ టైం అయినప్పటికీ కూడా, ఫుల్ టైం జాబ్ అయినప్పటికీ కూడా 3 అవర్సే మీకు దొరుకుతుంది. సో అదే 6 అవర్స్ చేయండి, 9 అవర్స్ చేయండి, 12 అవర్స్ చేసుకోండి మ్యాక్సిమం. చాలామంది 14 అవర్స్ కూడా చదివే వాళ్ళు ఉంటారు, అది మీ ఓపిక. సో నేను మాత్రం 3 అవర్స్ టు 12 అవర్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ మనం ఇంకా టాపిక్ వైజ్ కూడా వెళ్దాం ఒకసారి. సో మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్ పేపరు. సో ఎందుకంటే జిఎస్ అనేది అందరూ చదువుతారు, అందరూ గుర్తుపెట్టుకోగలుగుతారు, కానీ అర్థమెటిక్ అనేటప్పటికి థింకింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొందరు చేయగలుగుతారు, కొందరు చేయలేరు. సో ఇది కీ ఫ్యాక్టర్ అవుతుంది మనకి ఈ పేపర్ అనేది. సో మనకు ఇప్పుడు అర్థమెటిక్ చూసుకుంటే ఫోకస్ చేస్తే, సో మనకి బ్లూ ప్రింట్ తీసుకుంటే, సో ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ ఏంటంటే 2016 ప్రిలిమ్స్ మెయిన్స్, 2018 ప్రిలిమ్స్ మెయిన్స్, మొన్న జరిగిన పేపరు, దట్ మీన్స్ 2022, 23 ఉంది కదా అప్పుడు జరిగింది, దాని యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్. సో ఇలాగే ఈ అన్ని పేపర్లను కూడా చూసి ఏ సబ్జెక్ట్ నుంచి, అదేవిధంగా ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ మనకి వ్యారీ అవుతున్నాయి, మినిమం ఎన్ని వస్తున్నాయి, మ్యాక్సిమం ఎన్ని వస్తున్నాయి అనేది వేసింది అనమాట. సో ఇది మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని, లేకపోతే మీరు నోట్స్ రాసుకున్నా పర్లేదు. సో నెంబర్ సిస్టమ్ నుంచి మనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, 18 నుంచి 22 వరకు వస్తున్నాయి. పర్సంటేజ్ నుంచి 6 to 10 వస్తున్నాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది 7 to 12 వస్తున్నాయి. రేషియో ప్రొపోర్షన్ నుంచి 10+ వస్తున్నాయి. పార్ట్నర్షిప్ నుంచి 6 to 8 వస్తున్నాయి. సింపుల్ ఇంట్రెస్ట్ 3 to 6, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 to 6, మెన్సురేషన్ 2D + 3D కలిపి, దట్ మీన్స్ ఏరియాస్ వాల్యూమ్స్ కలిపి 10+ వస్తున్నాయి. టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ నుంచి 10 నుంచి 18 వరకు వస్తున్నాయి. టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రైన్ అండ్ బోర్డ్స్ ఈ ఫ్యామిలీ నుంచి మనకి 5 to 6 వస్తున్నాయి. డేటా సఫిషియన్సీ ఆర్ ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి 10+ వస్తున్నాయి. అదేవిధంగా 12th వచ్చి మనకి యావరేజెస్ ప్లస్ ఏజెస్ కలిపి 5 to 6 వస్తున్నాయి. సో ఇవన్నీ మనకి యాడ్ చేసుకుంటే మినిమం మనకు 93 నుంచి మ్యాక్సిమం 117, యావరేజ్గా మనకి 105 వస్తున్నాయి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అవుతాయి. ముందు మీరు ఇవి కంప్లీట్ చేసిన తర్వాత సో రిమైనింగ్ ఉన్నాయి మనకి ప్రాబబిలిటీ అని, ప్యూర్ మ్యాథ్స్ మనకి ప్రాబబిలిటీ కానీ, పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, ప్రోగ్రెషన్, అర్థమెటిక్, సింపుల్ హార్మోనిక్ ఇవి ఉంటాయి కదా అవి, గుణశ్రేణి అవి ఉంటాయి, అంకశ్రేణి అవి మనకు తెలుగులో నాకు కరెక్ట్గా తెలియదు ఇంగ్లీష్లో, స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగోనోమెట్రీ. సో దీస్ ఆర్ ద ప్యూర్ మ్యాథ్స్. సో వీటి నుంచి ఆ రోజు వస్తున్నాయి, ఎగ్జామ్లో రావచ్చు రాకపోవచ్చు, కంపల్సరీ కాదు. కానీ మిగిలిన పైన 12 ఉన్నాయి కదా అవి మాత్రం కంపల్సరీగా బిట్టుపడుతుంది. మీరు ఆర్డర్ కూడా ఏం చేస్తారంటే ఏది ఎక్కువైతే వస్తుందో అది ముందు కంప్లీట్ చేసుకుంటే వెళ్ళండి, ఓకేనా. ఇది అర్థమెటిక్. సో నెక్స్ట్ మనకి రీజనింగ్ చూసుకుంటే, సో రీజనింగ్ కూడా మనం సేమ్ 2016, 18, 22 ఆ నోటిఫికేషన్ బట్టి చూసుకుంటే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ కంపేర్ చేసుకుని నేను వేసాను ఇది. సో లెటర్ సిరీస్ నుంచి 3 to 5 వస్తున్నాయి. నెంబర్ సిరీస్ నుంచి 3 to 5. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇంపార్టెంట్, ఇది 5 to 10 వస్తున్నాయి. క్లాక్స్ నుంచి 3 మార్క్స్, క్యాలెండర్ నుంచి 3 మార్క్స్, వర్డ్ ఎనాలజీ ఓకేనా 8 నుంచి 12 వస్తున్నాయి. బ్లడ్ రిలేషన్ నుంచి 3 to 5 వస్తున్నాయి. డైరెక్షన్స్ నుంచి 3 to 5, క్యూబ్స్ నుంచి 3 to 5, డైస్ నుంచి 3 to 5, వెన్ డయాగ్రామ్స్ 3 to 5, స్టేట్మెంట్స్ వచ్చి మనకి 6 to 10, అంటే ఇక్కడ అజంప్షన్స్ అండ్ కంక్లూషన్స్, రీజన్స్ ఇవి ఉంటాయి కదా, అక్కడ నుంచి 6 to 10 వస్తున్నాయి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 5 వస్తున్నాయి. డేటా సఫిషియన్సీ 5 to 12. ఇక్కడ డేటా సఫిషియన్సీ అనేది మనకి ఇక్కడ అర్థమెటిక్, రీజనింగ్, ఒకసారి రీజనింగ్ రెండు కలిపేది అక్కడైనా ఇక్కడ తీసేయండి అది. నెక్స్ట్ ఫజిల్ టెస్ట్ వచ్చి మనకి 5 to 8. ఫజిల్ టెస్ట్ మీన్స్ అంటే ఒక బిల్డింగ్లో 7 అంతస్తులు ఉన్నాయి, 7 అంతస్తులు ఒక ఇంగ్లీష్ చెప్తాడు ఇలాంటి అన్నమాట.
అలాంటి, లేదా ర్యాంకింగ్ కానీ అలాంటివి ఇస్తాడు. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్, సో 6 to 7. సో ఇవన్నీ మినిమం మ్యాక్సిమం చేస్తే మనకి 66 నుంచి 102 వస్తాయి, యావరేజ్గా 84, సో 90 వస్తాయి డేటా ఇంప్లిమెంటేషన్తో కలుపుకొని. సో ఇది మనకి థర్డ్ పేపర్, దట్ మీన్స్ అర్థమెటిక్ రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్స్, అది కూడా మార్క్స్ వైజ్. సో మీరు ఎప్పుడు కూడా ఏదైతే ఎక్కువ మార్కులు వస్తున్నాయో, ఫర్ సపోజ్ నెంబర్ సిస్టమ్ వస్తుంది కదా, నెంబర్ సిస్టమ్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. తర్వాత ఇంకేమైనా నెక్స్ట్ ఏంటి టైమ్ అండ్ వర్క్, పైప్స్ ఇవి ఉంది కదా, ఇది కవర్ చేయండి. సో అలాగే కవర్ చేసుకుంటూ అన్నీ కంప్లీట్ చేయండి. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చే మార్క్స్ ఉన్నాయి కదా, ఒక పేపర్లో వస్తున్నాయి, ఒక పేపర్లో రావట్లేదు. సో ఇలాంటివి కూడా కవర్ చేసుకోండి, ఓకేనా, మెరిట్ స్టూడెంట్ అయితే. సో నెక్స్ట్ మనకి అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ పేపర్ ఫోర్త్ పేపర్లోకి వెళ్దాం. సో ఫోర్త్ పేపర్లో మీ అందరికీ తెలిసిన సబ్జెక్టులు మొత్తం జిఎస్ పేపర్ ఇది. సో మనం జాగ్రఫీ మీద ఫోకస్ చేద్దాం ఒకసారి. సో మెయిన్స్లో భారతదేశం ఉనికి నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి, నైసర్గిక స్వరూపం నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి, నదీ వ్యవస్థ ప్రాజెక్టులు 3 to 4 వస్తున్నాయి, శీతోష్ణ స్థితి 2 to 3, అడవులు 1 or 2, నేషనల్ పార్క్స్ శాంక్చురీస్ నుంచి 1 or 2 వస్తున్నాయి, నేలల నుంచి 1 or 2 వస్తున్నాయి, వ్యవసాయం, సో వ్యవసాయం ఇంపార్టెంట్ మనకి 3 to 4 మార్క్స్ వస్తున్నాయి, పరిశ్రమలు 1 నుంచి 1 or 2 వస్తున్నాయి, రవాణా 3 to 4 వస్తున్నాయి, ఖనిజాలు 2 to 3 వస్తున్నాయి, శక్తి వనరులు. సో ఇక్కడ నేను 0 or 1 వేసానంటే దాని మీనింగ్ ఏంటంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో రిమైనింగ్ అన్నీ కూడా అట్లీస్ట్ 1 మార్క్ అనేది వస్తుంది అని అర్థం. సో 0 or 1 వేసానంటే అది మీరు చివరిని చదువుకోండి, మిగిలిన టాపిక్ల తర్వాత చదువుకునే దాని మీనింగు. నెక్స్ట్ జనాభా ఇంపార్టెంట్ మనకి 2 to 3 వస్తాయి, సౌర కుటుంబం విశ్వం నుంచి చాలా ఇంపార్టెంట్, ఓకేనా, 1 2 మార్క్స్ వస్తున్నాయి, అక్షాంశాలు రేఖాంశాల నుంచి 1 or 2 వస్తున్నాయి. ఇప్పుడు రిమైనింగ్, సో మీరు ముందు ఈ కంప్లీట్ చేయండి. ఈ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడప్పుడు కొన్ని పేపర్లో ప్రిలిమ్స్లో వస్తే మెయిన్స్లో రావట్లేదు, మెయిన్స్లో వస్తే ప్రిలిమ్స్లో రాలేని కొన్ని టాపిక్లు ఉన్నాయి, అది కూడా రావచ్చు రాకపోవచ్చు కూడా. సో అలాంటివి ఏంటంటే శిలలు, గ్రహణాలు, భూచలనాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, సముద్ర శాస్త్రం. సో ఈ తర్వాత చదువుకోండి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇది చెయ్యండి, ఓకేనా. దీంట్లో భూకంపాలు చదవండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి హిస్టరీ చూసుకుందాం. హిస్టరీలో మనకి సింధు నాగరికత నుంచి 1 or 2 వస్తున్నాయి, ఆర్య నాగరికత నుంచి 1 or 2 వస్తున్నాయి, జైన మతం, బౌద్ధ మతం నుంచి 1 or 2 వస్తున్నాయి, మౌర్యులు 1, కుషానులు, శాతవాహనులు 3 to 4 వస్తున్నాయి. సో చాలా ఇంపార్టెంట్ శాతవాహనులు, ఎందుకంటే ఏపీ రిలేటెడ్ కాబట్టి అది ఇంపార్టెంట్ అవుతుంది మనకి. గుప్తుల నుంచి 1 or 2 వస్తున్నాయి, పల్లవులు, పుష్పభూతి వంశం, అదేవిధంగా పశ్చిమ చాళుక్యుల నుంచి 1 మార్క్స్ వస్తున్నాయి. సో ఆ 3 కలిపి 1 మార్క్ మాట, అది కొంచెం వెనకబెట్టుకోండి, తర్వాత చదవండి లాస్ట్లో టైం ఉంటే. రాష్ట్రకూటులు, చోళులు, తూర్పు చాళుక్యులు 2 to 3, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. కాకతీయులు ఇంపార్టెంట్ 1 or 2, విజయనగర సామ్రాజ్యం చాలా చాలా ఇంపార్టెంట్ డ్యూ టు ఏపీ రిలేటెడ్ కాబట్టి 3 to 4, మొఘల్ సామ్రాజ్యం 2 to 4, ఢిల్లీ సుల్తాన్లు 1 or 2 వస్తున్నాయి, మరాఠా సామ్రాజ్యం, పేష్వాలు శివాజీ గురించి 1 మార్క్స్ వస్తుంది, భక్తి ఉద్యమం నుంచి 1 మార్క్స్ వస్తుంది. సో ఇది మొత్తం కూడా మనకి ఏన్షియంట్ హిస్టరీ, అదేవిధంగా మిడివల్ హిస్టరీ అన్నమాట. సో ఇంపార్టెంట్ టాపిక్స్. మోడర్న్ హిస్టరీ మొత్తం చదవండి. మళ్ళీ చెప్తున్నాను నేను, మోడర్న్ హిస్టరీ మొత్తం నేను ఇంకేం రాయలేదు అక్కడ, గాంధీ యుగం, అతివాద యుగం ఏమి రాయలేదు, ఎందుకంటే మోడర్న్ హిస్టరీ మొత్తం చదవండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఐరోపా వర్తకులు రాక స్టార్టింగ్ పాయింట్ నుంచి స్వదేశీ సంస్థల విలీనం, తీవ్రవాద ఉద్యమం లాస్ట్ వరకు కూడా మీరు 15 to 20 లాస్ట్ వరకు చదవండి. 15 to 20 మార్క్స్ అని ఇక్కడ గెయిన్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ మనకి 60% మార్క్స్ అనేది మోడర్న్ హిస్టరీ నుంచి వస్తాయి, మిగిలిన 40% మార్క్స్ అనేది ఈ రెండింటి నుంచి వస్తాయి మనకి. సో అందుకే మోడర్న్ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇవే మనకి ఏంటి, కాకతీయులు, అదేవిధంగా శాతవాహనులు, అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం. సో అది చాలా పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకుంటూ చదవండి, లింక్ చేసుకుంటూ చదవండి ఏపీ గురించి. అదేవిధంగా మోడర్న్ హిస్టరీలో కాకినాడలో జరిగిన విషయాలు కానీ, రాజమండ్రిలో జరిగిన విషయాలు కానీ, జాతీయ ఉద్యమ కాలంలో బిపిన్ చంద్రపాల్ గారు వస్తారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏపీ హిస్టరీలో బాగా చదవండి. నెక్స్ట్ మనం పాలిటీ చూద్దాం. సో మెయిన్స్లో మనకి చారిత్రక నేపథ్యం నుంచి 1 or 2 వస్తున్నాయి, రాజ్యాంగ పరిచయం రచన 1 or 2 వస్తున్నాయి, వివిధ రాజ్యాంగాల నుండి స్వీకరించడం అన్నమాట. అంటే ఏది ఎక్కడి నుంచి స్వీకరించాం అనేది రిసోర్సెస్ అంటారు మనకి. 0 or 1 అంటున్నాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, 0 or 1 ఉందంటే ఆ టాపిక్ నుంచి రావచ్చు రాకపోవచ్చు ఆ ఎగ్జామ్లో, ఓకేనా.
సో మిగిలినన్నీ కూడా ఖచ్చితంగా వస్తున్నాయి అని అర్థం. ఆ టాపిక్లో 0 or 1 ఉన్న టాపిక్ మీరు చివరిని చదువుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ లక్షణాలు 2 to 3 or 4 వస్తున్నాయి. సో ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రవేశిక నుంచి 0 or 1 రావచ్చు, రాకపోవచ్చు 1 మార్క్ అనేది. పౌరసత్వం గురించి కూడా అంతే. ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్ మనకి 2 to 4 అనేది. ఆదేశిక సూత్రాలు 1. ప్రాథమిక విధులు రావచ్చు, రాకపోవచ్చు 0 or 1 లాస్ట్ చదువుకునే ఇలాంటి టాపిక్లన్నీ కూడా. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి 1 or 2 వస్తున్నాయి, లేదా 3 కూడా వస్తున్నాయి మనకి. కాంబినేషన్ అన్నమాట. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ 2 టాపిక్ మించి మనకి 2 or 3 వస్తున్నాయి. పిఎం అండ్ కో అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు కదా, దాని నుంచి 1 or 2 వస్తుంది. పార్లమెంట్ నుంచి లోక్సభ, రాజ్యసభ 4 నుంచి 5 మార్కులు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, స్టార్ మార్క్ వేసుకోండి. అదేవిధంగా ఎస్సీ అండ్ ఎస్సీ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ఇది కూడా ఇంపార్టెంట్ మనకి 3 to 4 మార్క్స్ వస్తున్నాయి, ఇది కూడా ఇంపార్టెంటే. కేంద్ర రాష్ట్ర సంబంధాలు 1 or 2. నెక్స్ట్ గవర్నర్ నుంచి రావచ్చు, రాకపోవచ్చు. సీఎం అండ్ కో రావచ్చు, రాకపోవచ్చు. శాసనసభ 0 or 1. నెక్స్ట్ రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యక్తులు, రాజ్యాంగబద్ధం కాని సంస్థలు, వ్యక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 3 to 4 మార్క్స్ అనేది వస్తున్నాయి, దీనికో స్టార్ మార్క్ వేసుకోండి. నెక్స్ట్ స్థానిక సంస్థల నుంచి 1 or 2 వస్తున్నాయి. రాజ్యాంగ సవరణ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో నేను మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా మీకు, మీరు చదువుకునే ఆర్డర్ ఏంటంటే ఏదైతే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో అది ఫస్ట్ చదువుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఏదైతే మార్క్స్ తక్కువ ఉన్నాయో తర్వాత చదవండి. అవి కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే 0 or 1 అని చూసో ఆ టాపిక్లు అనేది చివరిని చదువుకోండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఎకానమీకి వస్తే, ఎకానమీ మెయిన్స్ చూస్తే మనకి పేదరికం, నిరుద్యోగం. ఓకేనా, ఈ 2 కూడా మనకి కవలలు అంటారు. సో ట్విన్స్ ఆఫ్ ఎకానమీ, ట్విన్స్ అంటారు అన్నమాట. సో 2 నుంచి 4 మార్కులు వస్తున్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి మనకి 2 to 4 వస్తున్నాయి. ప్రణాళికలు, అదేవిధంగా నీతి ఆయోగ్ నుంచి 1 or 2 వస్తున్నాయి. పథకాలు 2 to 3. సో పథకాలు మీన్స్ ఇక్కడ ఏపీ అవ్వచ్చు, ఏపీ ఆర్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఏదైనా పథకాలు అవ్వచ్చు, ఇంపార్టెంట్ పథకాలు. ప్రభుత్వ విత్తు నుంచి 1 or 2. అదేవిధంగా జాతీయ ఆదాయం చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఇక్కడ 2 to 4. వ్యవసాయ రంగం, జాతీయ ఆదాయం మీరు యాజ్ ఏ సబ్జెక్టుగా కాదు మనకి నార్మల్ లైఫ్లో కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. జాతీయ ఆదాయం ఎకానమీ అంటేనే నార్మల్గా కూడా యూజ్ అవుతుంది, ఇది భయంకరమైన సబ్జెక్ట్ అంటారు కానీ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మనకి. జాతీయ ఆదాయం మనకి పర్సనల్ లైఫ్లో కూడా యూజ్ అవుతుంది. వ్యవసాయ రంగం 1 or 2. పారిశ్రామిక రంగం 1 or 2. సేవా రంగం 1 or 2. ఆర్థిక అభివృద్ధి 1 or 2 వస్తున్నాయి. సో దీంతో పాటు మీరు ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి నేను ఇక్కడ. సో కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ చదవండి. ఎక్కడ మనకి హిస్టరీలో మనకి ఏమో కరెంట్ అఫైర్స్ రాకపోవచ్చు, జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ అయ్యి ఏదైనా కొత్త ఎయిర్పోర్ట్ల పేర్లు మార్చడాలో లేదా భూభాగాలు మార్చడాలో అలాంటివి కూడా వస్తాయి. నేషనల్ పార్కులు యాడ్ చేయడాలు, రామ్సర్ సైట్స్ యాడ్ చేయడాలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి లింక్ చేసుకుంటే ఆ టాపిక్ ఖచ్చితంగా పడుతుంది మనకి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హిస్టరీలో లింక్ ఏం అవ్వదు మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు. పాలిటీలో లింక్ అవుతుంది మనకి, రాజ్యాంగ సవరణ లింక్ అవుద్ది. ఇంపార్టెంట్ అలహాబాద్ కోర్టు కేసులు కానీ లేదా సుప్రీంకోర్టు కోర్టు కేసులు కానీ ఇలాంటివి కూడా మనకి రాజ్యాంగ సవరణ లింక్ చేసుకొని చదవండి. ఓకేనా, ఎకానమీ లింక్ వచ్చి మనకి బడ్జెట్, సర్వే అనే 2 ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో అది కరెంట్ అఫైర్స్ లింక్తో చదువుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్, రీజనింగ్ తర్వాత 50 మార్కులతో 3rd ప్లేస్లో ఉంది ఇది. దీన్ని చాలా బాగా పట్టుకోండి, ఇది మీకు కీ ఫ్యాక్టర్ అవుతుంది. సో దీంట్లో చూసుకుంటే జాతీయ అంశాలు 5 నుంచి 10 మార్కులు వస్తున్నాయి. అంతర్జాతీయ అంశాలు వచ్చి మనకి 4 నుంచి 8 వస్తున్నాయి. నెక్స్ట్ వార్తలు, వ్యక్తులు, నియమాలు వస్తాయి మనకి 4 to 8. అదేవిధంగా వార్తల్లో ప్రదేశాలు 3 to 5 వస్తున్నాయి. అవార్డులు 4 to 7. స్పోర్ట్స్ వచ్చి మనకి 3 to 5 వస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి, ఇది 5 to 10 వస్తాయి మనకి. ఇస్రో గురించి, డిఆర్డిఓ గురించి, వాళ్ళ యొక్క ఏదైనా కనిపెడతా వాటి గురించి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర పథకాలు, ఆల్రెడీ మనం ఎకానమీలో చెప్పాం కేంద్ర రాష్ట్ర పథకాలు, అవి ప్రణాళికలు ఉన్నప్పుడు స్టార్టింగ్లో వస్తాయి. ఇక్కడ కేంద్ర రాష్ట్ర పథకాలు ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏదైతే ఇస్తుందో వాటి గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. కరెంట్ పాలిటీ, ఎకానమీ ఆల్రెడీ అక్కడ చెప్పేసాను నేను. పుస్తకాలు, రచయితలు 2 to 3 మార్క్స్. కమిటీలు, సూచీలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇండెక్స్లు అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసే ఉంటుంది 2 to 3. సదస్సులు, సమావేశాలు. ఓకేనా, షాంఘై కోఆపరేషన్ ఇవి ఉంటాయి కదా, G7, G20 ఇలాంటి. సో అలాంటివి కూడా ఇంపార్టెంట్ మనకి.
ప్రథములు వరల్డ్ అండి. దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇన్ వరల్డ్ అని ఎక్కడైనా కనపెడితే అది హైలైట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఈ రాష్ట్రంలో ఇది ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు, లేదా ఇండియాలో ఇదే ఫస్ట్ టైం, లేదా వరల్డ్ ఇదే ఫస్ట్ టైం అంటే అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది మనకి. ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా థీము చాలా ఇంపార్టెంట్, మనకి 2 మార్క్స్ వస్తుంది మనకి. సో గుర్తుపెట్టుకొని ఈ టాపిక్లో దీని నుంచి 50 మార్కులు వస్తాయి మనకి. కరెంట్ అఫైర్స్ జీకే కలిపి బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ సైన్స్. సో సైన్స్లో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. సో ఫిజిక్స్ గురించి మాట్లాడితే కొలతలు, ప్రమాణాలు 1 నుంచి 3 మార్క్స్ వస్తున్నాయి మనకి. సో 2, 3 ఏదైనా రావచ్చు. నెక్స్ట్ గతిశాస్త్రం నుంచి 1 మార్క్ రావచ్చు. మన విశ్వం నుంచి 1 or 2 వస్తాయి. ఉష్ణం నుంచి 0 or 1. సో ఈ టాపిక్ మీరు చివరిని చదువుకోండి. నెక్స్ట్ ధ్వని 1 or 2 వస్తున్నాయి. కాంతి నుంచి 1 or 2 వస్తుంది. విద్యుత్ నుంచి 1 ఖచ్చితంగా వస్తుంది. అయస్కాంతత్వం నుంచి 1 ఖచ్చితంగా వస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి 1 or 2 వస్తున్నాయి. ప్రవాహి ధర్మాలు ఓకేనా 0 or 1. సో ఇది అలాగే లాస్ట్ని చదువుకోండి ఓకేనా. దీంతో పాటు ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్రాబ్లమ్స్ ఇచ్చారంటే ఇబ్బంది పడిపోతాం. సో ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకుంటే మనకి పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ చాలా ఇంపార్టెంట్. 3 నుంచి 5 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ లోహాలు, అలోహాల నుంచి 1 or 2 మార్క్స్ వస్తున్నాయి. ఆమ్లాలు, క్షారాల నుంచి 2 or 3 మార్క్స్ వస్తున్నాయి. కార్బన్ రసాయన శాస్త్రం నుంచి 1 or 2 వస్తున్నాయి. పారిశ్రామిక రసాయన శాస్త్రం 0 or 1 రావచ్చు, రాకపోవచ్చు, అది లాస్ట్ని పెట్టుకోండి. నిత్య జీవితంలో రసాయన శాస్త్రం చాలా ఇంపార్టెంట్. సో నిత్య జీవితంలో అంటే మనం వాడే దాంట్లో ఏదన్నా ఉందా కెమిస్ట్రీ పరంగా, దాని యొక్క ఫార్ములా, అదేవిధంగా దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఇలాంటివి అడుగుతాడు. అది ఎక్కడ యూజ్ చేస్తారు, కెమికల్సా, పెస్టిసైడ్స్, ఇలాంటివి కూడా. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలిమర్స్. సో పాలిమర్స్ కూడా మనకి 1 or 2 వస్తున్నాయి. సో ఇది మనకి సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కవర్ చేసాం. ఇంకా లాస్ట్ టాపిక్ వచ్చి మనకి బయాలజీ. సో బయాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. వచ్చే 40 మార్కుల్లో మనకి సైన్స్ నుంచి ఆల్మోస్ట్ ఫిజిక్స్ నుంచి 10 వస్తున్నాయి, కెమిస్ట్రీ నుంచి 10 వస్తాయి. మిగిలిన 20 మార్క్స్ కూడా మనకి బయాలజీ నుంచి వస్తున్నాయి. బయాలజీ మీన్స్ 2 ఉంటాయి కదా మనకి, జువాలజీ అండ్ బాటనీ 2 కంబైన్డ్గా ఉంటాయి. సో మేబీ అందుకే 20 మార్క్స్ వస్తున్నాయి అనుకుంటా. సో వ్యాధి విజ్ఞాన శాస్త్రం 2 or 3 మార్క్స్, జన్యు శాస్త్రం 1 or 2 మార్క్స్, రక్త ప్రసరణ వ్యవస్థ 1 మార్కు, ప్రత్యుత్పత్తి 1, జంతువుల వర్గీకరణ 1 or 2, శ్వాస వ్యవస్థ 1 or 2, నాడీ వ్యవస్థ 1 or 2, పోషణ వ్యవస్థ. దీంట్లో విటమిన్ చాలా ఇంపార్టెంట్, 1 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. విటమిన్ చదువుకున్న 1 మార్క్స్ వస్తుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. జీవ పరిమాణ శాస్త్రం నుంచి 1 or 2 వస్తున్నాయి. ఆవరణ శాస్త్రం నుంచి 1 or 2 వస్తున్నాయి. మొక్కలు ప్రాథమిక అంశాలు, ఔషధ ప్రాముఖ్యత, ఆర్థిక ప్రాముఖ్యత. దట్ మీన్స్ ఔషధ మొక్కలు ఉంటాయి కదా, దేనికి ఏది మలేరియా వస్తే ఏ మొక్క నుంచి తీసుకుంటున్నాం, లేదా ఆర్థిక ప్రాముఖ్యత, కొన్ని మొక్కలు ఉంటాయి కదా పెట్రోల్ పంటలకి అలా వాడతాం కదా, అలాంటి అది మాట 1 or 2 వస్తున్నాయి. జీర్ణ వ్యవస్థ నుంచి ఇవన్నీ కూడా 0 or 1. జీర్ణ వ్యవస్థ, విసర్జిక వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, సూక్ష్మ జీవ ప్రపంచం, జీవ వైవిధ్యం, పర్యావరణ కాలుష్యం. ఇవన్నీ ఏంటంటే ఏదో ఈ 6 ఎగ్జామ్స్లో, దట్ మీన్స్ 2016 ప్రిలిమ్స్ మెయిన్స్, 18 ప్రిలిమ్స్ మెయిన్స్, 22, 23 ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ 6 ఎగ్జామ్స్లో ఏదో ఒకసారి వచ్చిందన్నమాట, అప్పుడప్పుడు వచ్చిందన్నమాట. సో అందుకే 0 or 1 వేసాను. సో ఇవన్నీ కూడా లాస్ట్ని చదువుకోండి, వదిలేయండి అని నేను అన్నా. ముందు పైన ఏదైతే మనకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో అది చదివిన తర్వాత లాస్ట్న టైం ఉంటే, లేకపోతే ఖచ్చితంగా మనకు టైం ఉంది. టైం ఉంటే ఏంటి, ఇప్పుడు మనం ఎర్లీగా స్టార్ట్ చేస్తాం కాబట్టి టైం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. సో ఇది మన యొక్క మిషన్. సో ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఖచ్చితంగా పేపర్ మీద రాసుకోండి. ఇదే స్ట్రాటజీ మెయింటైన్ చేయక్కర్లేదు, మీరు స్ట్రాటజీ పక్కన పెట్టేసి ఇది మాత్రం నీట్గా రాసుకోండి. సబ్జెక్ట్ వైజ్ టాపిక్లు ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి మీకు ఖచ్చితంగా బ్లూ ప్రింట్ అనేది మీ మైండ్లో ఉండాలి. సో అప్పుడైతే ప్రిపరేషన్ కరెక్ట్గా అవుద్ది. ఇంకా నీట్గా చెప్పాలంటే ఒక చార్ట్ కొనుక్కొని, వైట్ చార్టు, ఇదంతా కూడా పేపర్ రాసుకొని మీకు పడుకుని లెగ్గానే గోడ కనపడుతుంది కదా, గోడ మీద అంటించుకోండి. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా అవుతుంది. మీరు రాసుకోండి నీట్గా, పేపర్ మీద రాస్తే మీ యొక్క కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. సో నీట్గా ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి. సో మేబీ మీరు తక్కువ పెట్టచ్చు, మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోండి. సో 300 పెట్టుకోండి, ప్రిపేర్ అవ్వండి సీరియస్గా. సో మనకి రేపు అంటూ రోజుల్లో వెళ్ళిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి. సో మళ్ళీ మనకు ఒక అవకాశం వచ్చింది, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది అంటున్నారు. సో మంచి నోటిఫికేషన్ అది. సో ఆల్మోస్ట్ 6,500 నుంచి 7,000 వరకు ఉంటుంది. సో మీరు ఎస్ఐ టార్గెట్ పెట్టుకోండి, ఓకేనా. సివిల్ పెట్టుకోండి, అది కూడా
అది మిస్ అవుతే ఏఆర్ అవుతుంది, లేకపోతే ఆర్ఎస్ఐ అవుతుంది, లేకపోతే సివిల్ కానిస్టేబుల్, లేకపోతే ఏటీఎస్పీ కానిస్టేబుల్, లేకపోతే ఫైర్ అయితే ఫైర్ ఉండొచ్చు ఈ మధ్య. సో ఓకేనా, ఒక టార్గెట్ పెట్టుకుని నీట్గా ప్రిపేర్ అవ్వండి, సేమ్ సిలబస్ కాబట్టి రెండింటికి. సో కష్టపడండి బాగా. 2026 ఖచ్చితంగా మీకు 2026 అనేది మీ యొక్క డ్రీమ్ ఇయర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు జాబ్ క్రాక్ చేయాలండి. సో మంచి అవకాశం వచ్చింది, వదిలిపెట్టద్దు. అందరికన్నా ఎర్లీ బర్డ్ అండ్ దట్ మీన్స్ అందరికన్నా ముందే స్టార్ట్ చేయండి. ఆ టెన్షన్ ప్రెషర్ అనేది మీ దగ్గర రాదు. యాజ్ ఫాస్ట్ యాజ్ సిలబస్ కంప్లీట్ చేయండి, కోచింగ్ తీసుకోండి. యాజ్ ఫాస్ట్ యాజ్ సిలబస్ కంప్లీట్ చేయండి, యాజ్ ఫాస్ట్ యాజ్ రివిజన్స్ చేయండి, యాజ్ ఫాస్ట్ యాజ్ మీరు మాక్ టెస్టులు రాయండి. మీ యొక్క టార్గెట్ మార్క్స్ని గెయిన్ చేసుకోండి. ఓకేనా, అదే సిద్ధాంతం, ఇంకేమీ లేదు. సో నెక్స్ట్ వచ్చి మనం ప్రిపేర్ అయ్యే జాబు ఎస్ఐ జాబ్. దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక 60,000 to 70,000 శాలరీ తీసుకునే జాబు. అదేవిధంగా ఒక స్టేషన్ మీ కింద ఉంటుంది, అదేవిధంగా ఒక మండలం కింద, ఒక మండలానికి మొత్తం కూడా మీరే లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. సో అది మైండ్లో పెట్టుకోండి. మీ డిగ్నిటీ కూడా అలాగే ఉండాలి, మీ మైండ్ సెట్ కూడా అలాగే ఉండాలి, ఒక అధికారిలాగా ఉండాలి. అది ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా. సో ప్రతి చిన్నదానికి నెగిటివ్ థాట్కి వెళ్ళిపోవడం, అనవసరమైన రియాక్టింగ్ అవ్వడం, దట్ మీన్స్ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో ఫ్యాన్ వార్స్ అని, లేకపోతే పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటాం, వాళ్ళు మిమ్మల్ని తిట్టడం, మీరు వాళ్ళు తిట్టడం, లేదా క్రికెట్ ఫ్యాన్స్ క్రికెటర్స్ యొక్క ఫ్యాన్స్ గురించి దెబ్బలాడుకోవడం, అదే కామెంట్ సెక్షన్లో. సో ఈ డిస్ట్రాక్షన్ అనమాట, అది అక్కడ ఆగదు. అది నైట్ అంతా ఆలోచించి చాలా దూరం తీసుకెళ్తాయి. సో నెగిటివ్ థాట్ అనేది ఉండకూడదు. మ్యాక్సిమం అలాంటివన్నీ తగ్గించండి. ఈ ఆలోచనని పొలిటికల్ ఇలాంటివన్నీ కూడా మనకు అనవసరం అవన్నీ. సో బాగా చదువుకొని మన ఇంటికాడ హెల్ప్ చేసామా లేదా అన్నది పాయింట్ చివరిగా మనం చూసుకునేది. సో ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 60,000 శాలరీ వస్తుందంటే ఒకసారి ఆలోచించి మనం ఎన్ని గంటలు చదవాలనేది. ఫర్ సపోజ్ సింపుల్ మ్యాథ్ చెప్తాను నేను. మీ ఫాదర్ ఒక 500 సంపాదించడానికి 8 గంటలు పని చేస్తున్నారు కదా, హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ అది. సో మీరు 2,000 సంపాదిస్తున్నారు పర్ డే, 60,000 లెక్కేసుకుంటే. అంటే 500 సంపాదించే వాళ్ళు 8 గంటలు పని చేస్తుంటే 4 రెట్లు 2,000 సంపాదిస్తున్నారు. అంటే 4 8 32 గంటలు మీరు చదవాలి, యాక్చువల్గా చదవాలి ఈ లెక్క ప్రకారం అయితే. కానీ మనకు అన్ని గంటలు లేవు, అన్నీ కూడా అవసరం లేదు. 32 గంటలు సగం 16 గంటలు, 16 గంటలు సగం 8 గంటలు. ఒక 8 గంటలు 8 నెలల్లో మీరు ఫోకస్లో ఉంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పటి నుంచి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా మీ చేతిలో ఉంటుంది. లైఫ్ సూపర్, ఎస్ఐ ఇంకేంటి సూపర్గా ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇదే మోటివేషన్ ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నారా? సో మోటివేషన్ ఏం కాదు, నార్మల్గా చెప్తున్నాను నేను. ఓకేనా, ఏమైనా అనిపిస్తే తప్పు అనిపిస్తే కొంచెం ఏమనుకోవద్దు. అదేవిధంగా ఈ వీడియో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మేబీ ఇంకా వీడియోస్ రాకపోవచ్చు రెగ్యులర్గా. ఓకేనా, సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, 2026 అనేది మీ యొక్క డ్రీమ్ ఇయర్ అవ్వాలి. ఇప్పుడే గోడ మీద రాసుకోండి డైరెక్ట్గా. మొత్తం సిలబస్ రాసుకున్నారు కదా, గోడ మీద రాసుకోండి. 2026 ఈజ్ యువర్ డ్రీమ్ ఇయర్. ఓకేనా, యూ విల్ క్రాక్ ద జాబ్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.